बहना ओ बहना प्यारी प्यारी बहना, बहना ओ बहना प्यारी प्यारी बहना। भूलोगे कैसे ये घर आंगन, ये दिन भी तुम याद रखना। बहना ओ बहना प्यारी प्यारी बहना, बहना ओ बहना प्यारी प्यारी बहना। दीदियों की शिक्षाएं दिल में समाना, ज्ञान के मोती सब पे लुटाना। दिव्य गुणों से हो के श्रृंगारित, खुद से प्रभु की झलक दिखाना। सेवा में सदा हाजी करना, सेवा में सदा हाजी करना। चाहे पड़े कुछ भी सहना। बहना ओ बहना प्यारी प्यारी बहना, बहना ओ बहना प्यारी प्यारी बहना। करनी है तुमको ऐसी तपस्या, जिससे पावन हो जग सारा। पाकर आपकी दृष्टि रूहानी, चमके सबका भाग्य सितारा। हाँ शिव साजन की प्रीत का हरदम, शिव साजन की प्रीत का हरदम। पहन के रखना तुम गहना। बहना ओ बहना प्यारी प्यारी बहना, बहना ओ बहना प्यारी प्यारी बहना। बहना आगे बढ़ो है सबकी दुआएं, ये न समझना विदाई है। विश्व रचयिता बाप के साथी बन जाने की बधाई है। आगे बढ़ो है सबकी दुआएं, ये न समझना विदाई है। विश्व रचयिता बाप के साथी बन जाने की बधाई है। आगे बढ़ो है सबकी दुआएं, ये न समझना विदाई है। विश्व रचयिता बाप के साथी बन जाने की बधाई है। ఓం శాంతి 26/7/2024 ప్రాతః మురళి బాప్దాదా మధుబన్. ఈరోజు బాబా చెప్తున్నారు, మీటే బచ్చే यह अनादि ड्रामा फिरता ही रहता है, टिक टिक होती रहती है। इसमें एक का पार्ट ना मिले दूसरे से, इसे यथार्थ समझकर सदा हर्षित रहना है. మధురమైన పిల్లలు, ఈ అనాది డ్రామా తిరుగుతూనే ఉంది. టిక్ టిక్ అని జరుగుతూ ఉంది క్షణక్షణము. దీంట్లో ఒకరి పార్ట్ ఇంకొకరితో కలవదు. దీన్ని యథార్థంగా అర్థం చేసుకొని సదా సంతోషంగా ఉండాలి. ప్రశ్న, किस युक्ति से तुम सिद्ध कर बता सकते हो कि भगवान आ चुका है? భగవంతుడు వచ్చేశారు అనే విషయాన్ని ఏ యుక్తితో మీరు నిరూపించగలుగుతారు? उत्तर, किसी को सीधा नहीं कहना है कि भगवान आया हुआ है. ऐसा कहेंगे तो लोग हंसी उड़ाएंगे, टीका करेंगे, क्योंकि आजकल अपने को भगवान कहलाने वाले बहुत है. इसलिए तुम युक्ति से पहले दो बाप का परिचय दो, एक हद का दूसरा बेहद
का बाप, हद के बाप से हद का वर्षा मिलता है। अब बेहद का बाप बेहद का वर्षा देते हैं तो समझ जाएंगे. ఎవరికి కూడా ఇలా సీదా డైరెక్ట్గా చెప్పకూడదన్నమాట భగవంతుడు వచ్చేసారు అని. ఇలా కనుక చెప్పామనుకోండి మనుషులు అపహాస్యం చేస్తారు, ఇంకా వ్యతిరేకిస్తూ ఉంటారు, అవమానిస్తారు. ఎందుకంటే ఈ కాలంలో స్వయాన్ని భగవంతుడు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది అయిపోయారు. అందుకని యుక్తితో మొదట ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి. ఒకళ్ళు హద్దు తండ్రి, ఇంకొకరు బేహద్దు తండ్రి. హద్దు తండ్రి నుంచి హద్దు ఆస్తి దొరుకుతుంది. ఇప్పుడు బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు ఆస్తి తీసుకోవాలి. ఆయనేమో ఇస్తూ ఉన్నారు. ఇది అర్థం చేసుకుంటారు అప్పుడు. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं सृष्टि तो यही है. बाप को भी यहाँ आना पड़ता है समझाने के लिए. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సృష్టి అయితే ఇదే, తండ్రి కూడా ఇక్కడే రావాల్సి వస్తుంది అర్థం చేయించాలి కాబట్టి. మూల్ వతన్ మే తో నహీ సమజాయా జాతా హై. మూల వతనంలో అయితే అర్థం చేయించడం జరగదు. స్థూల్ వతన్ మే హీ సమజాయా జాతా హై. స్థూల వతనంలోనే అర్థం చేయించడం జరుగుతుంది. బాప్ జాన్తే హే బచ్చే సబ్ పతిత్ హై, కోయి కామ్ కే నహీ రహే హై. తండ్రికి ఇప్పుడు తెలుసు పిల్లలంతా ఎలా అయిపోయారు, పతితంగా అయిపోయారు, ఒక్క పనికి కూడా పనికిరారు, అలా ఉన్నారు. इस दुनिया में दुख ही दुख है. बाप ने समझाया है अभी तुम विषय सागर में पड़े हो, असल में तुम क्षीर सागर में थे. विष्णुपुरी को क्षीर सागर कहा जाता है. ఈ ప్రపంచంలో దుఃఖమే దుఃఖం ఉంది. బాబా అందరికీ అర్థం చేయించారు. ఇప్పుడు మీరు విషసాగరంలో పడున్నారు ఇప్పుడు దాకా. నిజానికి మీరు క్షీరసాగరంలో ఉండేవాళ్ళు. విష్ణుపురి అని క్షీరసాగరాన్ని అంటారు. విష్ణుపురినే క్షీరసాగరం అని అంటారు. అబ్ క్షీర్ కా సాగర్ తో యహా మిల్నా సకే తో తలావ్ బనా దియా హై. ఇప్పుడు క్షీరసాగరం అయితే ఇక్కడ దొరకదు కదా. క్షీరసాగరం ఉందా, పాల్ సముద్రం. वहाँ तो कहते हैं दूध की नदियाँ बहती थी, गाये भी वहाँ की ఫస్ట్ క్లాస్ నామి గ్రామి హే. అక్కడ ఏమంటారంటే పాల నదులు ప్రవహిస్తూ ఉండేవి. అసలు అక్కడ ఉండే ఆవులు కూడా చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ క్లాస్గా బాగుండేవి అక్కడ ఉండే ఆవులు. यहाँ तो మనుష్య भी बीमार हो पड़ते हैं, वहाँ तो गाय भी कभी बीमार नहीं पड़ती. ఇక్కడ ఉండే మనుషులే రోగగ్రస్తులు అవుతూ ఉన్నారు, అనారోగ్యం వచ్చేస్తుంది, రోగాలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఆవులు కూడా ఎప్పుడు రోగాలే రావు, ఫస్ట్ క్లాస్ హోతీ హై. అక్కడ ఆవులు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. జాన్వర్ ఆది కోయి బీమార్ నహీ హోతే. అక్కడ జంతువులు మొదలైన వాటికి రోగాలే రావు అసలు. तुम जानते हो यह पुरुषोत्तम संगम युग है, जबकि बाप आते हैं सबको वापस ले जाते हैं. ఇప్పుడు మనకు అర్థమైంది ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఎప్పుడైతే తండ్రి వస్తారో అదే అందరినీ మళ్ళీ వాపస్ తీసుకొని వెళ్తారు. बाप कहते हैं जो भी बच्चे कोई अल्लाह को, कोई गॉड को, कोई भगवान को पुकारते हैं. ఏ పిల్లల్ని తీసుకొని వెళ్ళేది, ఏ పిల్లలైతే కొంతమంది అల్లా అని, కొంతమంది గాడ్, కొంతమంది భగవంతుడిని పిలుస్తున్నారో వాళ్ళు. బాబా అంటున్నారు मेरे नाम तो बहुत रख दिए है, अच्छा बुरा जो आया सो नाम रख देते है. నాకు పేర్లు ఎన్నో పెట్టేశారు, అసలు మంచిదో చెడ్డదో ఏం పేరు వస్తే అది ఆ పేరు పెట్టేశారు. अब तुम बच्चे जानते हो बाबा आया हुआ है, दुनिया तो यह समझ ना सके. ఇప్పుడు పిల్లలకి అర్థమైంది తండ్రి వచ్చేశారు, ప్రపంచంకైతే ఈ విషయాలు తెలియదు. समझेंगे वही जिन्होंने 5000 वर्ष पहले समझा है, इसलिए गायन है कोटों में कोई कोई में भी कोई. ఇక్కడ విషయాలన్నీ కూడా బాబా చెప్పే విషయాలన్నీ ఎవరు అర్థం చేసుకోగలుగుతారంటే 5000 సంవత్సరాల ముందర ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళే అర్థం చేసుకుంటారు. అందుకే ఒక మాట మహిమ, కోట్లలో కొందరు కొందరిలో కొందరు అని. मैं जो हूँ जैसा हूँ बच्चों को क्या सिखाता हूँ वह तो तुम बच्चे ही जानते हो और कोई समझ ना सके. నేను ఎవరు, ఎలా ఉన్నాను, పిల్లలకు ఏం నేర్పిస్తున్నాను అనే విషయాలు ఏ పిల్లలు అయితే అర్థం చేసుకుంటారో పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు, ఇంకెవరు కూడా అర్థం చేసుకోలేరు.
यह भी तुम जानते हो हम कोई साकार से नहीं पढ़ते हैं నిరాకార్ పడాతే హే. ఈ విషయం కూడా ఇక్కడ మీకే తెలుసు. ఇక్కడ ఎవరు సాకారంలో ఉండే వాళ్ళు మనకి చదువు చెప్పరు, నిరాకారుడే చదువు చెప్తూ ఉన్నారు. मनुष्य जरूर मुंजेंगे, निराकार तो ऊपर में रहते हैं वह कैसे పడాయేంగే. నిరాకారుడు చదివిస్తున్నాడని అని చెప్పామనుకోండి మనుషులు కన్ఫ్యూజ్ అవుతారు. నిరాకారుడు ఎక్కడో పైన ఉంటారు కదా, ఆయన ఎట్లా చదువు చెప్తారు అని. तुम निराकार आत्मा भी ऊपर में रहती हो फिर इस तख्त पर आती हो. నిరాకార ఆత్మ అయిన మీరు కూడా పైనే ఉండేవాళ్ళు మళ్ళీ ఈ సింహాసనంలోకి వచ్చేస్తారు. తఖ్త్ వినాశీ హే, ఆత్మతో అకాల్ హే. తఖ్త్ అంటే ఇక్కడ సింహాసనం, ఆత్మ బ్రుకుటి సింహాసనం వినాశనం అయిపోతుంది. బ్రుకుటి అంటే శరీరం, ఆత్మ అయితే అకాల్, ఆత్మకి చావు లేదు. వహ కభీ మృత్యుకో నహి పాతి, శరీర్ మృత్యుకో పాతా హే. అకాల్ అంటే అది ఎప్పుడు దాని ఆత్మకి చావే ఉండదు, శరీరం అయితే మరణిస్తుంది. యహ్ తఖ్త్ వినాశీ హే. यह है चैतन्य तख्त. अमृतसर में भी अकाल तख्त है ना, वह तख्त है लकड़ी का. अच्छा, ఇక్కడ ఉండేది ఆత్మ చైతన్యం కాబట్టి చైతన్యం కోసం ఉండేటువంటి శరీరం. బాబా అంటున్నారు ఈ చైతన్య సింహాసనం ఇది. అమృత్సర్లో అకాల్ తఖ్త్ ఉంది కదా, అది కర్రలతో తయారు చేసింది, కట్టెలతో తయారు చేసింది, చెక్కతో. उन बिचारों को पता नहीं है अकाल तो आत्मा है जिसको कभी काल नहीं खाता. పాపం వాళ్ళకి తెలియదు అన్నమాట, అకాల్ అంటే ఆత్మ మాత్రమే. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే కాలుడే కబలించినటువంటిది ఉండేది ఆత్మ మాత్రమే అని. అకాల్ మూరత్ ఆత్మ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతీ హే, ఉన్కో భీ రత్ తో చాహియేనా. మరి అకాల మూర్తి అయిన ఆత్మ ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొకటి తీసుకుంటుంది, మరి దానికి కూడా రథం కావాలి కదా. నిరాకార్ బాప్ కో భీ జరూర్ రథ్ చాహియే మనుష్య కా, క్యోంకి బాప్ హే జ్ఞాన్ కా సాగర్ జ్ఞానేశ్వర్. నిరాకారుడైన తండ్రికి కూడా ఖచ్చితంగా రథం కావాలి మనుషులది, ఎందుకంటే తండ్రి జ్ఞాన సాగరుడు, జ్ఞానేశ్వరుడు. अब ज्ञानेश्वर नाम तो बहुतों के है, अपने को ఈశ్వర్ సమస్తే హేనా. ఇప్పుడు జ్ఞానేశ్వర్ అనే పేరు పెట్టుకునే వాళ్ళు చాలా మందికి పేరుంది, స్వయాన్ని ఈశ్వరుడు అనుకుంటున్నారు కదా వాళ్ళు, భావిస్తారు అట్లా. सुनाते हैं भक्ति के शास्त्रों की बातें, नाम रखाते हैं ज्ञानेश्वर, अर्थात ज्ञान देने वाला ईश्वर. భక్తి మార్గ శాస్త్రాల గురించే వాళ్ళు వినిపించేదంతా కూడా, పేరు కూడా జ్ఞానేశ్వర అని పెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటి, జ్ఞానం ఇచ్చేటువంటి ఈశ్వరుడు అని. వహతో జ్ఞాన్ సాగర్ చాహియే, ఉన్కో హీ గాడ్ ఫాదర్ కహా జాతా హే. మరి ఆయనైతే జ్ఞాన సాగరుడు కావాలి, అక్కడ జ్ఞానాన్ని వినిపించే వాళ్ళు ఈశ్వరుడు అంటే. మరి గాడ్ ఫాదర్ అని కూడా ఆయన్నే అంటాం. యహా తో ఢేర్ భగవాన్ హో గయే హే, జబ్ బహుత్ గ్లాని హో జాతీ హే, బహుత్ గరీబ్ హో జాతే, దుఃఖీ హో జాతే హే, తబ్ హీ బాప్ ఆతే హే. ఇక్కడ చూస్తే లెక్కలేనంత మంది భగవాన్ అయిపోయినారు. ఎప్పుడైతే చాలా ఎక్కువ నింద జరుగుతుందో, చాలా పేదవాళ్ళు అయిపోతారో, చాలా దుఃఖీ అయిపోతారో, అప్పుడే తండ్రి రావడం జరుగుతుంది. బాప్కో కహా జాతా హే గరీబ్ నివాజ్. అందుకే తండ్రిని ఏమంటారు, పేదల పాలిట పెన్నిది అని. ఆఖరిన్ వహ దిన్ ఆతా హే జో గరీబ్ నివాస్ బాప్ ఆతే హే. పేదల పాలిట పెన్నిది అయిన తండ్రి వచ్చే రోజు చివరికి రానే వచ్చేసింది. बच्चे भी जानते हैं बाप आकर स्वर्ग की स्थापना करते हैं, वहां तो अथाह धन होता है, पैसे कभी गिने नहीं जाते. పిల్లలకు కూడా తెలుసు, ఇప్పుడు తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు, అక్కడ లెక్కలేనంత ధనం ఉంటుంది, డబ్బులు లెక్కేసే మాట లేదు అక్కడ. यहाँ हिसाब निकालते हैं इतने अरब करब खर्चा हुआ, वहाँ यह नाम ही नहीं अथाह धन रहता है. ఇక్కడ లెక్కలు తీయాలన్నమాట, ఏం చేసిన అకౌంట్స్ ఉండాలి కదా, ఎంత ఖర్చు అయింది ఏంటి అని. అరబ్ ఖరాబ్ అని లెక్కలు తీస్తారు, ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయిందని. ఈ పదాలే ఉండవు అసలు అక్కడ అంటారు బాబా. లెక్కలేనంత ధనం ఉన్నప్పుడు ఇంత అని పర్టికులర్ గా పదాలు పెట్టుకొని లెక్కేసే మాటే ఉండదు కదా, లెక్కలేనంత ఉన్నప్పుడు.
अभी तुम बच्चों को मालूम पड़ा है बाबा आया हुआ है हमको अपने घर ले जाने लिए. పిల్లలైన మనకి ఇప్పుడు అర్థమైంది, తండ్రి వచ్చేసారు తన ఇంటికి వాపస్ తీసుకొని పోవడానికి, జతలో తీసుకొని పోవడానికి. बच्चों को अपना घर भूल गया है, భక్తి మార్గ కే ధక్కే ఖాతే రేతే హే, ఇస్కో కహా జాతా హే రాత్. పిల్లలు సొంత ఇంటినే మర్చిపోవడం జరిగింది. భక్తి మార్గంలో ఎన్నో కష్టాలు పడుతూ మోసపోతూ వచ్చారు, దీన్నే రాత్రి అంటారు. భగవాన్ కో ఢూంढते ही रहते हैं परंतु भगवान कोई को मिलता नहीं. భగవంతుణ్ణి ఎంత వెతుకుతూ ఉంటారో, కానీ భగవంతుడు మాత్రం ఎవరికి దొరికిందే లేదు. అభి భగవాన్ ఆయా హువా హై యహ్ భీ తుమ్ బచ్చే జాన్తే హో నిశ్చయ్ భీ హై. ఇప్పుడైతే భగవంతుడు వచ్చేసారు, ఈ విషయాలు కూడా పిల్లలైన మీరే తెలుసుకున్నారు, నిశ్చయం వచ్చేసింది. ఇంకా ऐसे नहीं सबको పక్కా నిశ్చయ హే, నిశ్చయం కూడా ఉంది అంటే అందరికి పక్కా నిశ్చయం ఉందనేం కాదు. कोई ना कोई समय माया बुला देती है तब बाप कहते हैं आश्चर्यवत मेरे को देखंती मेरा बनंती औरों को सुनावंती. अहो माया तुम कितनी जबरदस्त हो जो फिर भी भागंती करा देती हो. కానీ ఏదో ఒక సమయంలో మాయ ఎంత మరిపింపజేస్తుందంటే అప్పుడు బాబా అంటారు, ఆశ్చర్యంగా నన్ను చూడడం జరిగింది, నన్ను కలవడం జరిగింది కదా, నా వారిగా అయిపోవడం జరిగింది, వేరే వాళ్ళకి నేను చెప్పినవన్నీ వినిపించడం జరిగింది. అహో మాయ ఎంత జబర్దస్త్గా ఉంటావంటే నువ్వు మళ్ళీ వాళ్ళని భాగంతిగా చేసేసావు. భాగంతితో డేర్ హోతే హే ఫార్కతి దేవంతి హో జాతే హే. బాబా అంటున్నారు, భాగంతి అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, విడాకులు ఇచ్చి వెళ్ళిపోతా అంటారు. ఫిర్ వాహ్ కహా జాకర్ జన్మ లేంగే, అట్లా విడాకులు ఇచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పోయి జన్మ తీసుకుంటారు. బహుత్ హల్కా జన్మ పాయంగే, చాలా వాల్యూలెస్ జన్మ తీసుకుంటారనమాట. इम्तिहान में नापास हो पड़ते हैं, यह मनुष्य से देवता बनने का इम्तिहान. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయిపోవడం వల్ల ఇది ఏం ఎగ్జామ్, ఇక్కడ మనుషుల నుంచి దేవతగా అయ్యే ఎగ్జామ్. బాప్ ऐसे तो नहीं कहेंगे कि सब नारायण बनेंगे, नहीं जो अच्छा पुरुषार्थ करेंगे वे पद भी अच्छा पाएंगे. బాబా ఎప్పుడు కూడా అందరూ నారాయణ అయిపోతారని ఏం చెప్పరు, లేదు అట్లా. ఎందుకంటే మంచిగా ఎవరు పురుషార్థం చేస్తారో వాళ్ళే పదవి కూడా మంచిగా పొందుకుంటారు. बाप समझ जाते हैं कौन अच्छे पुरुषार्थी है जो औरों को भी मनुष्य से देवता बनाने का पुरुषार्थ कराते हैं, अर्थात बाप की पहचान देते हैं. బాబాకు తెలిసిపోతుంది అనమాట ఇక్కడ ఎవరు ఎంత మంచి పురుషార్థి అనేది. ఎవరైతే వేరే వాళ్ళను కూడా మనుషుల నుంచి దేవతగా తయారు చేయించే పురుషార్థం చేయిస్తూ ఉంటారో, మనుషుల నుంచి దేవతగా తయారయ్యే పురుషార్థం చేయిస్తూ ఉంటారో, అంటే బాబా యొక్క పరిచయం బాబా దగ్గర చేస్తారు, వాళ్ళకి బాబాని పరిచయం చేయిస్తారు. వాళ్ళు ఎవరెట్లా అని బాబాకు తెలుసు. ఆజ్కల్ అపోజిషన్ మే కితనే మనుషులు అప్నే కో హి భగవాన్ కేతే రేతే హే. ఈ కాలంలో అపోజిషన్ లో ఎంతమంది మనుషులు స్వయాన్ని భగవంతుడిగా చెప్పుకుంటూ ఉన్నారు చూడండి. तुमको अबलाए समझते हैं, अब उन्हों को कैसे समझाएंगे कि भगवान आया हुआ है. सीधा किसको कहेंगे भगवान आया है, तो ऐसे कभी मानेंगे नहीं, क्योंकि इसलिए समझाने की भी युक्ति चाहिए. ఇప్పుడు వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారని, వాళ్ళేమో భగవంతుడు అంట, మనల్ని చూసేమో పాపం అబలలు అని భావిస్తారు వాళ్ళకి. ఇప్పుడు మరి ఎట్లా అర్థం చేయించేది మనము భగవంతుడు వచ్చేసారు అనే విషయం? సీదా డైరెక్ట్ గా ఎవరికి చెప్పకూడదు భగవంతుడు వచ్చేసారు అని, వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు దాన్ని. అందుకనే బాబా అంటారు అర్థం చేయించే యుక్తి కావాలి. ऐसे कभी किसी को कहना नहीं चाहिए कि भगवान आया हुआ है, భగవంతుడు వచ్చేసారని ఎప్పుడు ఎవరికి ఇట్లా చెప్పకూడదు. उनको समझाना है तुम्हारे दो बाप है, एक है पारलौकिक बेहद का बाप, दूसरा लौकिक हद का बाप. వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి అంటే బాబా మనకు నేర్పిస్తున్నారు చూడండి. మనందరికీ ఇద్దరు తండ్రులు ఉంటారు, మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఒకళ్ళు పారలౌకిక బేహద్దు తండ్రి, ఇంకొకరు లౌకిక హద్దు తండ్రి అని. अच्छी रीति పరిచయ దేనా చాహియే జో సమझे कि यह ठीक कहते हैं. మనం చెప్పేది కరెక్ట్ గా చెప్పాలి, చెప్పేది కరెక్ట్ గా లేకపోతే వాళ్ళు అర్థం చేసుకునేది కూడా అది అంతంత మాత్రం ఉంటుంది. మళ్ళీ
అపోజ్ కూడా అయిపోతారు. అందుకే మంచిగా పరిచయం ఇవ్వాలి. వాళ్ళు ఈజీగా అవును వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారు అని అర్థం చేసుకోగలగాలి. బేహద్ కే బాప్ సే వర్ష కేసే మిల్తా హై యహ్ కోయి నహీ జాన్తే. ఎందుకంటే బేహద్ తండ్రి నుంచి ఆస్తి ఎట్లా దొరుకుతుంది అనే విషయం ఎవరికి తెలియదు. वर्षा मिलता ही है बाप से और कोई भी ऐसे कभी नहीं कहेंगे कि मनुष्य को दो बाप होते हैं. ఆస్తి దొరికేదే తండ్రి నుంచి. ఇంక వేరే ఎవ్వరు కూడా మనుషులకు ఇద్దరు తండ్రులు ఉన్నారనే విషయం చెప్పరు. तुम सिद्ध कर बतलाते हो हद के लौकिक बाप से हद का वर्षा और पारलौकिक बेहद बाप से बेहद अर्थात नई दुनिया का वर्षा मिलता है. అందుకనే మనము నిరూపించాలన్నమాట. నిరూపించి చెప్పాలి. ఏమని? హద్దు లౌకిక తండ్రి నుంచి హద్దు ఆస్తి మరియు పారలౌకిక బేహద్దు తండ్రి నుంచి బేహద్దు అంటే కొత్త ప్రపంచం యొక్క ఆస్తి దొరుకుతుంది అని. नई दुनिया है स्वर्ग सो तो जब बाप आए तब ही आकर देवे. కొత్త ప్రపంచం అంటే స్వర్గం. మరి ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే వచ్చినప్పుడే కదా ఇస్తారు. వహ్ బాప్ హే హీ నయి సృష్టికా రచనే వాళ్ళ. ఎందుకు ఆయన వచ్చి ఇచ్చేదంటే ఆ కొత్త సృష్టిని రచన చేసేవాళ్ళు తండ్రి మాత్రమే. बाकी तुम सिर्फ कहेंगे भगवान आया हुआ है तो कभी मानेंगे नहीं और ही टीका करेंगे. ఇప్పుడు తండ్రి వచ్చేశారు, భగవంతుడు వచ్చేశారు అని ఇట్లా చెప్పామనుకోండి కేవలం మనము, వాళ్ళు ఒప్పుకోరు, ఇంకా వాదిస్తూ కూర్చుంటారు. సునేంగే హీ నహి, వినరు మనం చెప్పే మాటలు. ఇంకా వాళ్ళు సత్యుగ్ మే తో సమझाना नहीं होता, समझाना तब पड़ता है जब बाप आकर శిక్ష देते हैं. సత్యుగంలో మనం వేరే వాళ్ళకి అర్థం చేయించడం ఇలా ఏం ఉండదు. అర్థం చేయించేది ఎప్పుడు? కేవలం తండ్రి వచ్చి శిక్షణ ఇచ్చినప్పుడు మాత్రమే. సుఖ్ మే సిమరన్ కోయి నహీ కర్తే హే, దుఃఖ్ మే సబ్ కర్తే హే. సుఖంలో ఉన్నప్పుడు ఎవ్వరూ తలుచుకోరు, స్మరణ చేయరు. దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ ఆయనే తలుచుకునేది. तो उस पारलौकिक बाप को ही कहा जाता है दुख हर्ता सुख करता. మరి ఆ పారలౌకిక తండ్రినే ఏమంటాము? దుఃఖహర్త సుఖకర్త అనడం జరుగుతుంది. दुख से लिबरेट कर गाइड बन फिर ले जाते हैं अपने घर स्वीट होम. దుఃఖం నుంచి ముక్తి చేసి గైడ్ గా అయ్యి మళ్ళీ మన ఇల్లు స్వీట్ హోమ్ కి పిలుచుకొని వెళ్తారు. ఉన్కో కహెంగే స్వీట్ సైలెన్స్ హోమ్. దాన్నే స్వీట్ సైలెన్స్ హోమ్ అంటాం. వహా హమ్ కేసే జాయింగే యహ్ కోయి భీ నహీ జాన్తే. అక్కడికి మనం ఎలా వెళ్తామనే విషయం ఎవరికి తెలియదు. నా రచయిత నా రచనకే ఆది మధ్యాంతకో జాన్తే హే. రచయిత గురించి కానీ రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి కానీ తెలియదు. तुम जानते हो हमको బాబా నిర్వాణ్ ధామ్ లే జానే లియే ఆయా హువా హే. ఇప్పుడు మనకు తెలుసు బాబా మనందరినీ నిర్వాణ్ ధామానికి తీసుకొని వెళ్ళడానికే వచ్చారు. సబ్ ఆత్మాంకో లే జాయేంగే. ఆత్మలందరినీ తీసుకొని వెళ్తారు. ఏక్ కో భీ ఛోడేంగే నహీ, వహే ఆత్మాం కా ఘర్ యహే శరీర్ కా ఘర్. ఒక్కరిని కూడా వదలరు. ఆయన అది ఆత్మలందరి ఇల్లు, ఇది శరీరం యొక్క ఇల్లు. తో పెహ్లే బాప్ కా పరిచయ దేనా చాహియే. వహ నిరాకార్ బాప్ హై, ఉన్కో పరం పితా భీ కహా జాతా హై. కాబట్టి మొట్టమొదట తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఆయన నిరాకారుడైన తండ్రి, ఆయన్నే పరం పిత అని కూడా అనడం జరుగుతుంది. పరం పిత అక్షర్ రైట్ హే ఔర్ మీఠా హే. పరం పిత అనే ఈ పదం ఎంత బాగుందో, ఎంత మధురమైనదో. సిర్ఫ్ భగవాన్ ఈశ్వర్ కెహ్నే సే వర్షే కి ఖుష్బూ నహీ ఆతీ హే. కేవలం భగవంతుడు ఈశ్వరుడు అని చెప్పడం వల్ల ఆస్తి యొక్క సుగంధం రాదు. तुम परम पिता को याद करते हो तो वर्षा मिलता है. పరం పితను తలుచుకున్నాం అనుకోండి ఆస్తి దొరుకుతుంది. బాప్ హేనా, పిత అంటున్నామంటే తండ్రి కదా. యహ్ భీ బచ్చోं को समझाया है सतयुग है सुखधाम, स्वर्ग को शांतिधाम नहीं कहेंगे. పిల్లలకి ఈ విషయం కూడా అర్థం చేయించడం జరిగింది. సత్యుగాన్ని సుఖధామము అంటాం, స్వర్గాన్ని శాంతిధామము అని అనం. శాంతిధామ్ జహా ఆత్మాయే रहती है यह बिल्कुल పక్కా కరాలో. శాంతిధామము అంటే ఎక్కడైతే ఆత్మలందరూ ఉంటారో అది. ఇది పక్కా, పూర్తిగా పక్కా చేయించండి. బాప్ कहते हैं बच्चे
तुमको यह वेद शास्त्र आदि पढ़ने से कुछ भी प्राप्ति नहीं होती है। शास्त्र पढ़ते ही है भगवान को पाने के लिए, और भगवान कहते हैं मैं किसको भी शास्त्र पढ़ने से नहीं मिलता हूँ. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నేను మీకు ఈ వేదాలు శాస్త్రాలు మొదలైనవన్నీ చదివే దాని నుంచి దొరకను, ఏమి ప్రాప్తించదు. శాస్త్రాలు చదవడం ద్వారానే భగవంతుడిని పొందుకోవడం కోసం, శాస్త్రాలు చదివేదే భగవంతుడిని పొందుకోవడం కోసం. మరియు భగవంతుడు చెప్తున్నారు, నేనైతే ఈ శాస్త్రాలు చదవడం ద్వారా మీకు దొరకను. मुझे यहाँ बुलाते ही है कि आकर इस पति दुनिया को पावन बनाओ. నన్ను ఇక్కడికి పిలిచేదే ఎందుకు, వచ్చి ఈ పత్త ప్రపంచాన్ని పావనంగా చేయండి అని. यह बातें कोई समझते नहीं है, పత్తర్ బుద్ధి హేనా. ఈ విషయాలు ఎవరు అర్థమే చేసుకోరు, రాయి బుద్ధి కదా. स्कूल में बच्चे नहीं पढ़ते हैं तो कहते हैं ना कि तुम तो पत्थर बुद्धि हो. స్కూల్లో పిల్లలు చదువుకోలేదనుకోండి, మీరు రాయి బుద్ధి, రాళ్ళు మీరు అంటూ ఉంటారు. సత్యుగ్ మే ऐसे नहीं कहेंगे, సత్యుగంలో ఇలా అనరు. పారస్ బుద్ధి బనానే వాలా హే హీ పరంపిత బేహద్ కా బాప్. బంగారు బుద్ధిగా తయారు చేసే వాళ్ళు ఎవరు? परमपिता बेहद తండ్రి. इस समय तुम्हारी बुद्धि है पारस क्योंकि तुम बाप के साथ हो. ఈ సమయంలో మన బుద్ధి పవిత్రమవుతూ ఉంది, మనం తండ్రి జతలో ఉన్నాం కాబట్టి. फिर सतयुग में एक जन्म में भी इतना जरा फर्क जरूर पड़ता है. మళ్ళీ సత్యుగంకి వెళ్ళామనుకోండి, ఒక జన్మ అయిపోయినా కానీ ఎంతో కొంత కొంచెమన్నా తేడా అయితే ఉంటుంది. 1250 वर्ष में 2 कला कम होती है. 1250 సంవత్సరాల్లో 2 కళలు తగ్గిపోతాయి. సెకండ్ బై సెకండ్ 1250 वर्ष में కళ కమ్ హోతీ జాతీ హై. సెకండ్ బై సెకండ్ 1250 సంవత్సరాల్లో కళ తగ్గిపోతూ వస్తుంది. तुम्हारा जीवन इस समय एकदम परफेक्ट बनता है जबकि तुम बाप मिसल ज्ञान का सागर, सुख शांति का सागर बनते हो. ఇప్పుడు మన జీవితం ఈ సమయంలో ఒక్కసారిగా పర్ఫెక్ట్ గా అవుతుంది. ఎప్పుడైతే బాబా లాగా జ్ఞాన సాగరంగా, సుఖశాంతి సాగరంగా అవుతామో అప్పుడే ఒక్కసారిగా పర్ఫెక్ట్ అయ్యేది. సబ్ వర్షా లేతే హో, అందరం ఇక్కడ ఆస్తి తీసేసుకుంటాం, మొత్తం అంతా ఆస్తి అంతా. బాప్ ఆతే హీ హే వర్షా దేనే. పెహ్లే పెహ్లే తుమ్ శాంతిధామ్ మే జాతే హో, ఫిర్ సుఖధామ్ మే జాతే హో. బాబా వచ్చేదే మనందరికీ ఆస్తి ఇవ్వడం కోసం. మొట్టమొదట మనం శాంతిధామానికి వెళ్తాం, మళ్ళీ సుఖధామానికి వెళ్తాం. శాంతిధామ్ మే తో హే హీ శాంతి, ఫిర్ సుఖధామ్ మే జాతే హో వహా అశాంతికి జరా భీ బాత్ నహీ. శాంతిధామంలో అయితే మొత్తం శాంతియే ఉంటుంది, మళ్ళీ సుఖధామానికి వెళ్ళినప్పుడు అక్కడ అశాంతి కొంచెం కూడా మాటే లేదు, అశాంతి అనే మాట కొంచెం కూడా లేదు. फिर नीचे उतरना होता है, మినిట్ బై మినిట్ తుమ్హారీ ఉతరాయి హోతీ హై. మళ్ళీ కిందకి దిగజారుతూ వచ్చేయడం జరుగుతుంది, దిగుతూ దిగుతూ. క్షణ క్షణము దిగడం, దిగే కళలో వచ్చినప్పుడు. నई दुनिया से पुरानी होती जाती है. तब बाबा ने कहा था हिसाब निकालो, 5000 वर्ष में इतने मास, इतने घंटे आदि आदि सो मनुष्य वंडर खाएंगे. మరి అప్పుడే బాబా అంటారు, అంటే కొత్త ప్రపంచం నుండి పాతది అవుతూ వస్తుంది అనమాట. అందుకని బాబా అంటూ ఉంటుంది, ఒక లెక్క తీయండి. ఏం లెక్క? 5000 సంవత్సరాల్లో ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు ఉంటాయి, మొత్తం తీయండి. అప్పుడు మనుషులు అద్భుతంగా భావిస్తారు. ఇది యా హిసాబ్ తో పూరా బతాయా హై, యాక్యురేట్ హిసాబ్ లిఖనా చాహియే, ఇస్మే జరా భీ ఫర్క్ నహీ పడ్ సక్తా. ఈ లెక్క అంతా పూర్తిగా తెలియజేయడం జరిగింది. యాక్యురేట్ గా లెక్క రాయాలి, అసలు దీంట్లో కొంచెం కూడా తేడా అయితే ఉండదు. మినిట్ బై మినిట్ టిక్ టిక్ హోతీ రేతీ హై. డ్రామా క్షణ క్షణము కూడా టిక్ టిక్ జరుగుతూనే ఉంటది. సారా రీల్ రిపీట్ హోతా, ఫిర్తా ఫిర్తా ఫిర్ రోల్ హోతా జాతా హై, ఫిర్ వహీ రిపీట్ హోగా. మొత్తం రీల్ అంతా రిపీట్ అవుతుంది, తిరుగుతూ 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 మళ్ళీ రీల్ వస్తుంది, రోల్ అవుతూ ఉంటది. రోల్ అంటే తిరగడం, తిరుగుతూ ఉంటది అన్నమాట. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది.
यह ह्यूज रोल बड़ा वंडरफुल है, इनका माप आदि नहीं कर सकते, सारी दुनिया का जो पार्ट चलता है टिक टिक होती रहती है. ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ రోల్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. ఇది సృష్టి చక్రం గురించి చెప్తున్నారు బాబా. దీన్ని మార్చడం అనేది ఉండదు. అంటే ఇప్పుడు మామూలుగా ఒకసారి ఫిలిమ్స్ ఉంటాయి కదా, దాంట్లో రోల్ చేయడం ఉంటుంది కదా, దాంట్లో మార్చడం అనేది ఉండదు. అంటే అది చేంజ్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మార్చడం అనేది ఉండదు అసలు. సారీ దునియా కా జో పార్ట్ చల్తా హై టిక్ టిక్ హోతీ రహతీ హై. ఇక్కడ మళ్ళీ ఈ రీల్ మార్చేసి ఇంకొక రీల్ పెట్టేది, ఇక్కడ రోల్స్ ఎవరిది కూడా ప్రతి ఒక్కటి కూడా సేమ్ అలాగే ఉంటాయి. టిక్ టిక్ జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో పార్ట్ మొత్తం, ప్రపంచం యొక్క పార్ట్ ఏదైతే నడుస్తూ ఉందో మొత్తం అలాగే జరుగుతూనే ఉంటది. ఏక్ సెకండ్ నా మిలే దూసరే సే వన్ బై వన్ అవుతూ ఉంటది, కానీ ఒక క్షణం, ఒక సెకండ్ కూడా ఇంకొక సెకండ్ తో కలవదు, అసలు సేమ్ ఉండవు. यह चक्र फिरता ही रहता है. మొత్తానికి చక్రం తిరుగుతూనే ఉంటుంది. वह होता है हद का ड्रामा, यह है बेहद का ड्रामा. आगे तुम कुछ भी नहीं जानते थे कि यह अविनाशी ड्रामा है. అక్కడ హద్దు డ్రామా ఉంటే ఇది బేహద్దు డ్రామా. ముందు ఇది అవినాశి డ్రామా అనే విషయం మనకి అస్సలు తెలియకపోయిండ. బనీ బనాయి బన్ రహి, జో హోనా హే వహీ హోతా హే. ఇది తయారై జరుగుతూ ఉందన్నమాట. తయారవుతూ ఉంది. ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. నయీ బాత్ నహీ హే, కొత్త విషయం ఏం కాదు. అనేక్ బార్ సెకండ్ బై సెకండ్ యహ డ్రామా రిపీట్ హోతా ఆయా హే. ఎన్నో సార్లు సెకండ్ బై సెకండ్ ఈ డ్రామా రిపీట్ అవుతూ వచ్చింది. ఔర్ కోయి యహ బాతే సమझा నా సకే, ఇంకెవరు కూడా ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. పహలే తో బాప్ కా పరిచయ దేనా హై, బేహద్ కా బాప్ బేహద్ కా వర్షా దేతే హై. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. బేహద్దు తండ్రి బేహద్దు ఆస్తి ఇస్తారు. उनका एक ही नाम है शिव. ఆయనది ఒకే ఒక్క పేరేంటి, శివ. बाप कहते हैं मैं आता ही तब हूँ जब अति धर्म ग्लानि होती है, इसको कहा जाता है घोर कलियुग. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చేదే అతి ధర్మగ్లాని అయిన సమయంలోనే వస్తాను. దీన్నే ఘోర కలియుగము అంటారు. యహ బహుత్ దుఃఖ హై. कई है जो कहते हैं ऐसे घोर कलयुग में पवित्र कैसे रह सकते हैं. ఎంత అంటే చాలా దుఃఖం ఉంది ఇక్కడ. కొంతమంది ఏమంటారంటే, ఇంత ఘోర కలియుగంలో పవిత్రంగా ఎలా ఉండగలుగుతారు. పరంతు ఉన్హోంకో యహ పతా హీ నహీ హై కి పావన్ బనానే వాలా కౌన్ హై. ఇక్కడ సొంత బుద్ధి వాడి ఎవరు పవిత్రంగా ఉండలేరు. వాళ్ళకి తెలియని విషయం ఏమంటే పావనంగా తయారు చేసేవాళ్ళు ఎవరు అనే విషయం. బాప్ హీ సంగం పర్ ఆకర్ పవిత్ర దునియా స్థాపన కర్తే హే. మనల్ని మనుషుల్ని మాత్రమే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా ఇది సాధ్యం కాదు, మన సొంత ఆలోచనలో పవిత్రంగా ఉండడం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పవిత్రంగా చేసేవాళ్ళు శివబాబా కదా ఇక్కడ. తండ్రియే సంగమ యుగంలో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. వహ స్త్రీ పురుష దోనో పవిత్ర రైతే హే, యహ దోనో అపవిత్ర హే. ఆ పవిత్ర ప్రపంచంలో స్త్రీ పురుషులు ఇద్దరు పవిత్రంగా ఉంటారు, ఇక్కడ ఇద్దరు అపవిత్రమే. యహ్ హే హి అపవిత్ర దునియా, వహ్ హే పవిత్ర దునియా, స్వర్గ హెవెన్. ఇక్కడ ఉండేదే అపవిత్రమైన ప్రపంచం, అదైతే పవిత్రమైన ప్రపంచం స్వర్గం హెవెన్. యహ్ హే దోజక్ నరక్, హేల్. దీని పేర్లు అన్నమాట, నరకం యొక్క పేర్లు. దౌజక్ అంటారు, నరకం అంటారు, హేల్ అంటారు. తుమ్ బచ్చే సమజ్ గయే హో నెంబర్ వార్ పురుషార్థనుసార్. ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగానే అర్థం చేసుకున్నారు. సంజానే మే భీ మెహనత్ హే, గరీబ్ జట్ సమజ్ జాతే హే. అర్థం చేయించడంలో కూడా శ్రమ ఉంది ఇక్కడ. పేదవాళ్ళు త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. దిన్ ప్రతిదిన్ వృద్ధి హోతీ జాతీ హే, ఫిర్ మకాన్ భీ ఇతనా బడా చాహియే. రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇల్లు కూడా అంత పెద్ద కావాలి. ఇతనే బచ్చే ఆయంగే క్యోంకి బాప్ తో అబ్ కహా జాయేగా నహీ. అందరు ఇక్కడికే వస్తారు పిల్లలంతా, మధుబన్ కానీ సెంటర్లకు కానీ. బాబా అయితే ఎక్కడికి వెళ్ళరు కదా,
आगे तो बिगर कोई के कहे भी बाबा आपे ही चले जाते थे. ముందు ముందుకి బాబా ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోతూ ఉంటిరి. అభి తో బచ్చే యహా ఆతే రహేంగే. కానీ ఇప్పుడైతే బాబా దగ్గరికి పిల్లలే వస్తారు. ठंडी में भी आना पड़े, ప్రోగ్రామ్ బనానా పడేగా. మధుబన్కి వెళ్ళే విధానం ఎట్లుంటుందంటే, చలిగా ఉన్నప్పుడు చలికాలంలో కూడా వెళ్లాల్సి ఉంటది. ప్రోగ్రామ్స్ పెట్టాల్సి వస్తుంది ఆ టైంలో. ఫలానే సమయ పర్ ఆవో ఫిర్ భీడ్ నహీ హోగి. ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసి ఎప్పుడెప్పుడు ఎవరు రావాలి అనేది చెప్తారనమాట. అప్పుడు ఎక్కువగా రష్ ఉండరు. సభీ ఇక్కట్టే ఏక్ హీ సమయతో ఆనా సకే. ఎందుకంటే అందరూ ఒకేసారి సీజన్ వైజ్ వెళ్తుంటేనే ఆడ ఖాళీ లేవు. అందరూ ఒకేసారి పోతే ఇంక అంతే, కలిసి వెళ్ళలేం కదా ఒకే టైంలో. बच्चे वृद्धि को पाते रहेंगे. यहाँ छोटे छोटे मकान बच्चे बनाते हैं, वहां तो ढेर महल मिलेंगे. పిల్లలు వృద్ధి అవుతూ ఉంటారు రోజు రోజుకి. చిన్న చిన్న ఇల్లు కూడా పిల్లలు తయారు చేస్తూ ఉన్నారు. సత్యుగంలో మీరు ఇక్కడ చేసిన దానికి పెద్ద పెద్ద మహళ్ళు మీకు దొరుకుతాయి అంటారు బాబా. యా తో తుమ్ బచ్చే జాంతే హో పైసే సబ్ మిట్టీ మే మిల్ జాయింగే. ఇక్కడ విషయాల గురించి అయితే పిల్లలకి ఇప్పుడు అర్థమైపోయింది. ఇక్కడ ఉండే డబ్బులన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. बहुत ऐसे करते हैं जो खड्डे खोद कर भी अंदर रख देते हैं, फिर या तो चोर ले जाते या तो फिर खड्डों में ही अंदर रह जाते हैं. फिर खेती खोदने समय ధన్ నికల్ ఆతా హై. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది కూడా కాదు, చాలా మంది ఇట్లా చేస్తూ ఉంటారేమంటే, భూమిలో తవ్వి అండర్ గ్రౌండ్ లో పాతి పెడతారనమాట. డబ్బులన్నీ దాచి పెడతారు. కొంతమంది ఏమో దొంగలెత్తుపోతారు. మళ్ళీ కొంతమంది ఏమో లోపల భూమి లోపల తవ్వి 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 దాచి పెడతారు. బాబా అంటున్నారు, మళ్ళీ ఎప్పుడైతే పంటలేసి పొలాలు దున్నుతారు చూడండి, ఆ సమయంలో డబ్బులన్నీ బయటపడుతూ ఉంటాయి. బాబా అన్నిట్లో అనుభవి కదా. అబ్ వినాశ్ హోగా సబ్ దబ్ జాయేగా, ఫిర్ వహా సబ్ కుచ్ నయా మిలేగా. ఇప్పుడు సొమ్ముల నగలు అట్లా అయితే పర్లేదు, అవన్నీ బయటకు వస్తాయి. వినాశన సమయంలో అన్ని ఏమైపోతాయి. రీసెంట్ గా మురళిలో బాబా చెప్పారు చూడండి, సముద్రం అంతా తీసుకొని వచ్చి అంత సముద్రంలో కలిపేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇస్తుంది అని చెప్పి. అన్ని కొత్తవి దొరుకుతాయి, ఇక్కడ ఉండే కాదు, మళ్ళీ ఇక్కడ అన్ని కలిసిపోతాయి అన్నమాట. बहुत ऐसे राजाओं के किले है जहाँ बहुत सामान दबा हुआ है. ఇట్లా చాలా మంది రాజుల కోటలు ఉన్నాయన్నమాట. ఆ కోటల్లో చాలా సామాన్ అంతా దాచిపెట్టారు. బడే బడే హీరే భీ నికల్ ఆతే హే తో హజారోं లాఖోं కి ఆమ్దనీ హో జాతీ హై. పెద్ద పెద్ద వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, వేలల్లో లక్షల్లో, ఇప్పుడు చెప్పాలంటే కోట్లలో సంపద అయిపోతుంది కూడా అది. ऐसे नहीं कि तुम स्वर्ग में खोद कर ऐसे कोई हीरे आदि निकालेंगे, नहीं, वहां तो हर चीज की खानियां आदि सब नई भरपूर हो जाएंगे. సత్యుగంలో ఇప్పుడు ఇక్కడ బంగారము వజ్రాలు ఎట్లా గనులు తవ్వి 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 అంతా ఆ గనులు తవ్వడానికి అక్కడ ఉండే వర్కర్స్ ఎంతమంది ఎంత కష్టపడి తవ్వుతా అంటారు. ఇక్కడైతే సత్యుగంలో మనమేం అట్లంతా తవ్వి తవ్వి వజ్రాలు వైడూర్యాలు తీసుకుంటాం, బంగారం తీసుకుంటాం, అట్లేం లేదంట. బాబా చెప్తున్నారు, అక్కడ ప్రతి వస్తువు కూడా గనులు నిధులు ఎలా ఉంటాయి అంటే మొదలైన కొత్తగా నిండుగా ఉంటాయి. పైన తీసుకోవచ్చు, తవ్వే పని లేదు ఆడ. ఈజీగా మనకి కనిపిస్తాయి, ఈజీగా తీసుకుంటాం అక్కడ అంతే. యహా కల్రాటి జమీన్ హై తో తాకత్ హీ నహీ హై, बीज जो बोते हैं उनमें दम नहीं रहा है. कीचड़ पट्टी अशुद्ध चीजें डाल देते हैं, वहां तो अशुद्ध चीज का कोई नाम नहीं होता है. ఇక్కడ రాళ్ళు అంటే రాతి నేల అయిపోతాంది రోజు రోజుకి. అంటే అసలు బీడు భూములు అవుతున్నాయి కదా. బీడు భూములు ఉండడం వల్ల, శక్తి లేకపోవడం వల్ల వాటిల్లో ఏమన్నా బీజం నాటామనుకోండి, విత్తనాలు వేస్తే ఆ విత్తనాల్లో అసలు శక్తి లేదు. కాబట్టి మొక్కలు రావాలి, చెట్లు రావాలంటే ఎంత ఎరువు, అశుద్ధమైన వస్తువులన్నీ ఎరువుగా చేసి వేయాల్సి వస్తుంది.
అక్కడ అసలు అశుద్ధమైనటువంటి వస్తువు అంటూ పేరు కూడా ఉండదు అసలు అంటారు బాబా. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. మొత్తం ప్రతి ఒక్కటి కొత్తగా ఉంటది అంటున్నారు. స్వర్గ కా సాక్షాత్కార్ भी बच्चियां करके आती है, वहां की ब्यूटी ही नेचुरल है. స్వర్గం యొక్క సాక్షాత్కారం కూడా పిల్లలు అంటే స్టార్టింగ్ లో దాది వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఎంత బాగా సాక్షాత్కారాలు జరిగాయో అవన్నీ చేసుకొని వచ్చేవాళ్ళంట. అక్కడ బ్యూటీ ఎంత న్యాచురల్ గా ఉంటామో అసలు అందంగా. అభి తుమ్ బచ్చే ఉస్ దునియా మే జానే కా పురుషార్థ్ కర్ రహే హో. ఇప్పుడు పిల్లలైన మనమంతా ఆ ప్రపంచానికి వెళ్ళడానికి, ఆ బ్యూటిఫుల్ గా ఉండే ప్రపంచానికి వెళ్ళడానికే పురుషార్థం చేస్తూ ఉన్నాము. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते 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 और थैंक यू बाबा. धारणा के लिए मुख्य सार. इस समय ही बाप समान परफेक्ट बन पूरा वर्षा लेना है. बाप की सब शिक्षाओं को स्वयं में धारण कर उनके समान ज्ञान का सागर, शांति सुख का सागर बनना है. ఈ సమయంలో బాబా సమానంగా పర్ఫెక్ట్ గా పూర్తి ఆస్తి తీసుకోవాలి. ఈ సమయంలోనే తండ్రి సమానంగా పర్ఫెక్ట్ గా అయ్యి పూర్తి ఆస్తి తీసుకోవాలి. బాబా ఇచ్చే శిక్షణలన్నిటినీ కూడా స్వయంలో ధారణ చేసుకొని ఆయన సమానంగా జ్ఞాన సాగరులుగా, శాంతి సుఖ సాగరులుగా అవ్వాలి. बुद्धि को पारस बनाने के लिए पढ़ाई पर पूरा पूरा ध्यान देना है. निश्चय बुद्धि बन मनुष्य से देवता बनने का इम्तिहान पास करना है. బుద్ధిని పవిత్రంగా పారసం అంటే బంగారం అంటారు. పవిత్రంగా బుద్ధిని పవిత్రంగా తయారు చేసుకోవడం కోసం చదువు పైన పూర్తిగా ధ్యాస పెట్టాలి. నిశ్చయ బుద్ధిగా అయ్యి మనుషుల నుంచి దేవతగా అయ్యేటువంటి పరీక్షను పాస్ అవ్వాలి. బాబా వరదానం మనందరి కోసం. నిశ్చిత్ విజయ్ కే నशे में रह, बाप की पदम गुना मदद प्राप्त करने वाले माया जीत भव. విజయం మనందరికీ నిశ్చితం అంటే ఫిక్స్. ఆ ఫిక్స్ అయినటువంటి విజయం యొక్క నశాలో ఉండి బాబా యొక్క పదం గుణ సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే వాళ్ళే మాయాజీత్గా అగుదురుగాక. నిశ్చితమైన విజయం యొక్క నశాలో ఉండి బాబా యొక్క పదం గుణ సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే వాళ్ళే మాయాజీత్ భవ. बाप की पदम गुना मदद के पात्र बच्चे माया के वार को चैलेंज करते हैं कि आपका काम है आना और हमारा काम है విజయ్ ప్రాప్తి करना. బాబా యొక్క పదం గుణ సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే పిల్లలు మాయా యుద్ధంతో ఛాలెంజ్ చేస్తారనమాట. నీ పని మాయా నువ్వు రావడము, మరియు మా పని ఏంటో తెలుసా విజయాన్ని పొందుకోవడము అని. वे माया के शेर रूप को चींटी समझते हैं क्योंकि जानते हैं कि यह माया का राज्य अब समाप्त होना है. हम अनेक बार के विजयी आत्माओं की विजय 100% निश्चित है. వాళ్ళు ఎవరు విజయాన్ని ప్రాప్తి చేసుకుని ఇట్లా బాబా యొక్క పదం గుణ సహయోగానికి ప్రాప్తులైన పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు మాయా సింహం రూపంలో వస్తే అది చీమ అనుకుంటారంట. చీమ మాయా అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది మాయా రాజ్యం ఇప్పుడు ఇంకా సమాప్తం అయిపోతుంది. దీన్ని నేను అనేక సార్లు ఓడిచ్చేసాను, విజయిగా అయిపోయాం మేము విజయీ ఆత్మలకు విజయం 100% నిశ్చితం, ఫిక్స్. మేమంతా విజయీ ఆత్మలం, మాకు 100% విజయం ఫిక్స్ అని ఇలాంటి నశాలో ఉంటారు.
यह निश्चित का नशा बाप की पदम गुना मदद का अधिकार प्राप्त कराता है. ఇట్లా నిశ్చితమైన నష గనక ఉందనుకోండి, బాబా నుంచి పదం గుణ సహానికి అధికారాన్ని ప్రాప్తి ఈ నషానే ప్రాప్తి చేయిస్తుంది మనకు. నిశ్చితమైన నష, ఫిక్స్, నాదే విజయం అని ఫిక్స్ అయ్యే ఈ నష ఉంది చూడండి, ఇది బాబా నుంచి పదం గుణ సహయోగం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేయిస్తుంది. ఇస్ నషే సే సహజ్ హీ మాయాజిత్ బన్ జాతే హో. ఈ నషతో సహజంగానే మనం మాయాజిత్ గా అయిపోతాము. స్లోగన్: संकल्प शक्ति को जमा कर स्व प्रति व विश्व प्रति इसका प्रयोग करो. సంకల్ప శక్తిని జమా చేసుకొని స్వయంలో మరియు విశ్వంలో దీని ప్రయోగించండి. సంకల్ప శక్తిని జమా చేసుకొని స్వయం కోసము విశ్వం కోసము ఈ సంకల్ప శక్తిని ప్రయోగించండి. ఈరోజు 26 అవ్యక్త ఇషారా. जो स्वयं के प्रति इच्छा मात्रम अविद्या है, अखंड दानी है, वही परोपकारी है. जैसे बाप ने स्वयं का समय भी सेवा में दिया, स्वयं निर्माण बन बच्चों को मान दिया. पहले नाम बच्चे का काम अपना, काम के नाम की प्राप्ति का भी त्याग किया. नाम में भी परोपकारी बने. ऐसे फॉलो फादर करो. ఎలా స్వయం ప్రతి ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి, వాళ్ళే అఖండదాని అవుతారు, వాళ్ళే పరోపకారి అవుతారు. ఎలా అయితే బాబా స్వయం యొక్క సమయాన్ని కూడా సేవ కోసమే ఇచ్చేశారు. స్వయం నిర్మాణంగా అయ్యి పిల్లలకు గౌరవాన్ని ఇచ్చారు. మొదట పేరు పిల్లలది, పని బాబాది. పని యొక్క పేరు పట్టుకొని ప్రాప్తిని కూడా త్యాగం చేసేశారు. పేరే నామ్ మే బి పరోపకారి బనే. పేరులో కూడా పేరు నాకు దొరకాలి అనే ప్రాప్తి ఉంటుంది చూడండి, దాన్ని కూడా త్యాగం చేయడం వల్ల బాబా పేరులో కూడా పరోపకారి అయ్యారు. ఇట్లా బాబాని ఫాలో చేయండి, ఫాలో ఫాదర్ చేయండి. ఎంత మంచి పాయింట్ చూడండి. మనకి వచ్చే పేరు, వాళ్ళని ముందు పెట్టాము అనే మనకు వచ్చే పేరును కూడా బాబా దాన్ని కూడా త్యాగం చేసేసారు చూడండి. ఇట్లా పరోపకారి అవుతారు వాళ్ళే అంటారు బాబా. పేరు పెట్టి పొందుకునే దాంట్లో కూడా పరోపకారినే బాబా. ఇట్లా బాబాని చూసి ఫాలో చేసేసేయాలి. ఓం శాంతి. मीठे मीठे प्यारे प्यारे बाबा, अच्छे अच्छे न्यारे न्यारे बाबा. मीठे मीठे प्यारे प्यारे बाबा, अच्छे अच्छे न्यारे न्यारे बाबा. तेरी शिक्षाएं हर पल, तेरी शिक्षाएं हर पल, मन में समाए खुशबू की तरह. मीठे मीठे प्यारे प्यारे बाबा, अच्छे अच्छे न्यारे न्यारे बाबा. तेरी शिक्षाएं हर पल, तेरी शिक्षाएं हर पल, मन में समाए खुशबू की तरह. मीठे मीठे प्यारे प्यारे बाबा, अच्छे अच्छे न्यारे न्यारे बाबा. तुम्ही ने सिखाया हमको
श्रीमत पे चलना, जो गिरते हैं उनको उठा के जग को बदलना। तुम्ही ने सिखाया हमको श्रीमत पे चलना, जो गिरते हैं उनको उठा के जग को बदलना। सुख दुख में हंसते रहना, सुख दुख में हंसते रहना, बाबा कहे यही जीने की अदा। मीठे मीठे प्यारे प्यारे बाबा, अच्छे अच्छे प्यारे प्यारे बाबा। मीठे मीठे प्यारे प्यारे बाबा, अच्छे अच्छे प्यारे प्यारे बाबा। छवि को तेरी मन मुस्काए, तेरे प्यार की यादें दिलाए। देख के छवि को तेरी मन मुस्काए। दुआ इतनी मांगो बाबा हमारे, दुआ इतनी मांगो बाबा हमारे। तुम्हारे ये बच्चे कहीं भी न जाए, जीवन की कल हो ना हो, जीवन की कल हो ना हो, जीना है मुझे बाबा की तरह। मीठे मीठे प्यारे प्यारे बाबा, अच्छे अच्छे न्यारे न्यारे बाबा। मीठे मीठे प्यारे प्यारे बाबा, अच्छे अच्छे न्यारे न्यारे बाबा। तेरी शिक्षाएं हर पल, तेरी शिक्षाएं हर पल, मन में समाए खुशबू की तरह। मीठे मीठे प्यारे प्यारे बाबा, अच्छे अच्छे न्यारे न्यारे बाबा। मीठे मीठे प्यारे प्यारे बाबा, अच्छे अच्छे न्यारे न्यारे बाबा।